ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా రాజేష్ షిస్సా తన మార్క్ చూపిస్తున్నారు. అడవులు ఆదివాసీ జిల్లాగా ముద్రపడ్డ ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు కలెక్టర్. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా కృషి చేస్తున్నారు. వాటి అమలు తీరుపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలతో పరిస్థితి అవగతం చేసుకుంటూ లోటుపాట్లు సరిదిద్దేలా చర్యలు చేపడుతున్నారు కలెక్టర్. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు అక్రమార్కులకు తనదైన శైలిలో చెక్ పెడుతున్నారు. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో 2 జాతీయ స్థాయి అవార్డ్స్, 1 రాష్ట్ర స్థాయి పురస్కారం వరించడం తన మార్క్ పాలనకు అద్దం పడుతోంది. ఢిల్లీ వేదికగా నీతి ఆయోగ్ అవార్డు ప్రధాని మోదీ చేతుల మీదుగా అందుకోవడం కలెక్టర్ రాజేష్ షిస్సా పాలనా దక్షతకి సాక్షాత్కారంగా నిలుస్తోంది. ఆరోగ్య పాఠశాల కళాశాల అమలుతో స్కౌచ్ ప్రారంభించారు. అలాగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన ద్వారా ప్రభుత్వ బడులు తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆయా పాఠశాలలో స్థితిగతులు, విద్యార్థుల అలవాట్లు గమనించిన కలెక్టర్ వాటిని మార్చాలని సంకల్పించారు. బాల దినోత్సవం పురస్కరించుకుని గత ఏడాది నవంబర్ 14న ఆరోగ్య పాఠశాల కళాశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించడంతో పాటు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాఠశాలకు గైడ్ టీచర్తో పాటుగా స్టూడెంట్ ఛాంపియన్లను ఎంపిక చేశారు. కార్యక్రమ అమలుపై ప్రతి వారు సమీక్షిస్తున్నారు. ప్రగతిపై ఆరా తీస్తూ లోటుపాట్లు సవరించారు. స్వల్ప వ్యవధిలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో మార్పు వచ్చేందుకు కృషి చేశారు. ఈ కార్యక్రమం సఫలీకృతం చేసి స్కౌచ్ దృష్టి ఆకర్షించారు. అలాగే ఇటీవల జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు కలెక్టర్ రాజేష్ షిస్సా. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ 2024కు గాను ప్రధాని ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారానికి కలెక్టర్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 428 ఆస్పిరేషనల్ బ్లాకుల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తుండగా జిల్లాలో నార్నూరు టాప్ లిస్టులో ఉండటం కలెక్టర్ పాలక దక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 24 వరకు బ్లాక్లో ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పనపై నీతి ఆయోగ్ దృష్టి సారించింది. ఆ సంస్థ మార్గదర్శకాలు పక్కాగా పాటిస్తూ నార్నూరు మండలం పలు రంగాల్లో ప్రగతి సాధించింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరైన పోషకాహారం అందించి గర్భిణులు, చిన్నారులు, బాలింతల ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు ప్రాథమిక సంరక్షణ, విద్యా ఫలితాలు, డిజిటల్ పరిజ్ఞానం, ఆర్థిక చేకూర్పు, గిరిజన విద్యార్థుల క్షేమం, సహజ వ్యవసాయం, చెక్ డ్యామ్స్ నిర్మాణం, స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు అందించడం, మోడల్ సిఎస్టీ సెంటర్ ద్వారా ప్రజల జీవనోపాధిలో పురోగతి సాధించడం, వాటిపై పలు విడతల్లో పరిశీలించిన నీతి ఆయోగ్ అధికారులు 5 ప్రధాన అంశాల్లో సాధించిన
సమగ్ర అభివృద్ధికి గాను జిల్లా అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా అవార్డుకి ఎంపిక చేశారు. సివిల్ సర్వీసెస్ డే పురస్కరించుకుని ఢిల్లీలో ప్రధానమంత్రి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఈ అవార్డు అందుకున్నారు. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ తన మారుమూల జిల్లాపై చూపిస్తున్నారు. అధికారులకు సర్వీసుకు వస్తారు పోతారు, కానీ ట్రాన్స్ఫర్స్పై కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కొంతమంది తమ మార్క్ చూపించుకోవాలని తప్పిస్తూ ఉంటారు. వారిని ఆ జిల్లా కొన్నేండ్ల పాటు గుర్తుపెట్టుకోవాలని కలలు కంటారు. చేసిన పనులు ఎల్లకాలం ఉండిపోయి ఉండాలని అనుకుంటారు. అలాంటి కోవకు చెందిన వారే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా.